ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము టూ బి అట్లా కంటిన్యూషన్ చేస్తున్నాము. ఈ టూ బిలో క్లాస్ త్రీని డిస్కస్ చేసుకుంటున్నాం. క్లాస్ త్రీ ఓకే, టూ బిలో మనకు క్లాస్ త్రీ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఎవాల్యూట్ ఇంటగ్రల్ 1/4x² -4x -7 dx ఎంత అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఫంక్షన్ కదా. ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్లో x² కోఎఫిషియంట్ ఎంత ఉంది? మన దగ్గర 4 ఉంది. ఈ 4 నువ్వు ఎప్పుడైతే ఇట్లా కామన్ తీసుకుంటావో నీకు సింప్లిఫై చేయడానికి కానీ క్యాలిక్యులేషన్ చేయడానికి కానీ చాలా సులువుగా ఉంటుంది. ఆ ఫార్ములా అప్లై చేయడానికి కూడా నీకు కన్వీనియంట్గా ఉంటుంది. అప్పుడు x² - x -7/4 dx. సో ఎప్పుడైతే మనం ఇక్కడ 4ను కామన్ తీస్తామో అప్పుడు 1/4 = ఇక్కడ మీరు గమనించుకోండి, a² - 2ab వెంటనే ఫార్ములాలోకి మార్చేయాలని చెప్పుకున్నాం కదా పోయిన క్లాసులో. అట్లా 2 లేదు కాబట్టి ఒక 2 కింద రాసుకుంటున్నా. 2ab + b² - b² అట్లా ఒక +b² కలిపి నువ్వు -b² కూడా చేసుకోవాలి. పక్కన మళ్ళీ నీకు ఎంత ఉంది? -7/4. సో ఫైనల్గా దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇంటగ్రల్ 1/4 చూడు ఇక్కడ a² - 2ab + b² అని ఉంది. a² - 2ab + b² ప్రకారం ఉంది కాబట్టి a - b² ఇక్కడ ఇక్కడ మీరు బాగా గమనించుకోండి, -1/4 -7/4 ఇక్కడ. సో ఐ థింక్ -8/4 కదా, ఒకటేసి నీకు 2 కదా, -2 వస్తుంది. దాన్ని కూడా మనం స్క్వేర్లోకి రాసుకుంటే ఇలా వచ్చేస్తుందా, dx. సో ఇట్ ఈస్ ఫార్ములా ఆఫ్ ఇంటగ్రల్ 1/x² - a² x² - a² dx = 1/2a log of modulus of x - a/x plus a modulus of x - a/x plus a plus c. So now 1/4 ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాపిటల్ X ప్లేస్లో ఏం చేస్తాం మనము? ఆ ఫార్ములా అప్లై చేస్తే చూడండి, ఇక్కడ 1/4 ఇక్కడ 1/2 ఏ అంటే ఎంత రాసుకుంటాం మనము? √2 log of x అంటే ఏం రాసుకుంటాం మనము? x - 1/2 ఏ అంటే √2 డివైడెడ్ బై x - 1/√2 ప్లస్ √2 పక్కన ప్లస్ c. టోటల్గా దీన్ని ఎలా రాసుకుంటాం? 4 × 2 8 కాబట్టి 8√2 ఇంటూ log of ఇక్కడ చూడండి, ఇక్కడ 2 × x ఎంత అవుతుందమ్మా? 2x - 1 -2√2. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? అక్కడ పైన 2 వస్తుంది దీనికి. అప్పుడు దీనికి ఎంత వస్తుంది చూడ, ఇక్కడ 2x - 1 + 2√2 కదా. అప్పుడు దీనికి ఎల్సిఎం ఎంత వస్తుంది? 2. అప్పుడు ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా, పక్కన ప్లస్ c. దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇది హోంవర్క్ రాసుకోండి ఇలాంటిది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఇంటగ్రల్ 4x - 2x² + 5 dx మా. ఇకేం లేదు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే -2ని ఇట్లా కామన్ తీసుకోండి. అప్పుడు x² - 2x -π/2 వస్తుంది. సో అప్పుడు నీకు మళ్ళీ -1/2 ఇంటగ్రల్ చూడండి, ఇక్కడ a² ఉందా, 2ab ఇక్కడ ఈ 2xని ఇట్లా రాసుకోవచ్చు కదా. b అంటే 1 కాబట్టి +b² - b² పక్కన -π/2
డిఎక్స్. ఇంకా తర్వాత చేసుకోండి. ఇదంతా కలిపి మనం ఏం రాసుకుంటాం చూడప్పుడు 1/(a-b)² ఇంకా -1 -5/2. అప్పుడు ఎంత అవుతుంది చూడండి నీకు, -2, ఇక్కడ -5 కాబట్టి -7/2 కదా. అప్పుడు √7/√2² లేదా √7/2² అని రాసుకోవచ్చు. మీరు సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ ఉపయోగించుకోవాల్సిన ఫార్ములా 1/, ఈ -1/2 ఇట్లా సపరేట్గా ఉంటుంది ఇదే. అప్పుడు సేమ్ 1/(x² - a²) పైన ఆల్రెడీ ఫార్ములా ఉందా, యూజ్ అబవ్ ఫార్ములా. ఇదంతా నేను ఏంటంటే హింట్ ఇస్తున్నాను అంతే, అంతవరకే నీకు చేసుకో ఆ ప్రాబ్లం. నెక్స్ట్ మనము ఏం చేస్తున్నామంటే మోడల్ 3లోకి ఎంటర్ అవుతున్నాం. మోడల్ 3. ఇక్కడ మోడల్ 3 ఏంటంటే ఇంటగ్రల్ 1/a cos x ప్లస్ b sin x ప్లస్ c dx ఇలా ఉంటుంది. 1/a cos x ప్లస్ b sin x ప్లస్ c ఇలా ఉంటే మనం ఏం చేయాలంటే వీటిని లెట్ tan x/2 ఏమనుకోవాలి మనము, t అనుకోవాలి. తర్వాత దీన్ని డెరివేట్ చేస్తే ఏమవుతుందో చూడండి. అప్పుడు sec² x/2 ఇంటూ 1/2 dx dt కదా. చూడండి tan యొక్క డెరివేటివ్ మళ్ళీ యాంగిల్ చేస్తే 1/2 dx dt. అప్పుడు sec² x/2 తిరిగి మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, 1 + tan² x/2 dx = 2 dt కదా. ఇట్లా 2ను క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. సో అప్పుడు tan x/2ను మనం ఏమనుకుంటున్నాం, t పైన స్క్వేర్ dx = 2 dtనా. అప్పుడు వాట్ ఈస్ dx? dx = 2/t² + 1 dt. ఇది dx ప్లేస్లో మనం ఈ విధంగా రాసుకోవాలి. తర్వాత అప్పుడు cos x అని ఉంటుంది. అప్పుడు cos xని ఏం రాసుకోవచ్చు అంటే మనము 1 - tan² x/2 1 + tan² x/2 ఇదే కదా ఫార్ములా. అప్పుడు 1 - tan x/2ని మనం ఏమనుకుంటున్నాం, t కాబట్టి 1 - t² 1 + t². ఇక్కడ sin xని కూడా మనం ఏం రాసుకోవచ్చు, 2 tan x/2 1 + tan² x/2. దీన్ని తిరిగి మళ్ళీ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ tan x/2 దగ్గర t పెట్టుకుంటే 2t 1 + t² కదా. గమనిస్తున్నారా? సో మనం ఇలా చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఇది ఈ విధంగా 1/a cos x ప్లస్ b sin x ప్రకారం ఉంటే చేసే విధానం ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? అట్లా మళ్ళీ మీకు ఒకసారి రీకాల్ చేస్తున్నాయి ఎగ్జామ్స్కి ముందు. మనం దానికి ఈ డీటెయిల్స్ అవన్నీ కంప్లీట్గా ఇవ్వలేం కదా ఇప్పుడు. చూడండి ఇక్కడ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ఇంటగ్రల్ 1/1 ప్లస్ sin x ప్లస్ cos x dx అని వాడిస్తున్నాడు. ఇక్కడ సొల్యూషన్ ఏమిటంటే లెట్, ఇక్కడ మనకు a cos x ప్లస్ b sin x ప్లస్ c కదా. లెట్ మనం ఏం తీసుకుందాము, tan x/2 = t తీసుకుందాము. dx దగ్గర ఏం రాసుకుందాము, 2/t² + 1 dtగా రాసుకుందాము. sin x దగ్గర ఏం రాసుకోవాలో పైన ఉంది కదా. sin x దగ్గర మనం ఎలా రాసుకుంటాం చూడు, 2 tan x/2 1 + tan² x/2. cos x మనం ఎలా రాసుకుంటాము, 1 - tan² x/2 1 + tan² x/2 కదా. ఇదే కదా రాయాల్సింది. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి మా పిల్లలు, మీకు ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 1/1 ప్లస్ sin x అంటే 2t/t² + 1, cos x అంటే 1 - t² + 1, dx అంటే 2/t² + 1 dt. సో ఇక్కడ ఒక్కసారి మనము క్లియర్గా గమనిస్తే ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందంటే t² + 1 మనకి ఎల్సిఎం అవుతుంది. ఒకసారి గమనించండి. అప్పుడు t² + 1 + 2t 1 - t², dx అంటే 2/t² + 1 తర్వాత dt.
టీ స్క్వేర్ ప్లస్ 1 టీ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ చేస్తాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై, సో ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే 2t ప్లస్ 2. సో ఇక్కడ పైన 2 కూడా ఉందా, 2ని ఇట్లా కామన్ తీస్తే పక్కన ఏం మిగులుతుందంటే t ప్లస్ 1 dt. సో 2కు 2కు క్యాన్సిల్ చేస్తాం, 1 బై టీ ప్లస్ 1. సో అప్పుడు ఇంటగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ ఏ అన్నప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ టీ ప్లస్ 1. ఇంటగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ ఏ కదా ఫార్ములా, ఇంటగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ ఏ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి ప్లస్ సి. లాగ్ ఆఫ్ మాడులస్ ఆఫ్ టీ అంటే ఏమి రాసుకోవచ్చు మనకు, tan x బై 2 పక్కన ప్లస్ 1 ప్లస్ సి. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఎవాల్యుయేట్ ఇంటగ్రల్ 1 బై 4 cos x ప్లస్ 3 sin x dx ఎంత అంటున్నాడు. వెంటనే చూడండి 1 బై 4 ఇక్కడ ఇది రాసే ముందు ఇక్కడ ఇది తీసుకోవాలి మీరు జాగ్రత్త. లెట్ tan x బై 2 ఈక్వల్స్ టు t, ఇది రాయాలి మీరు ఎగ్జామ్లో ఫస్ట్, తర్వాత ఇదంతా రాయాలి. చూడు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ 3 ఇంటూ సైన్ ఎక్స్ అంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేరు, ఇక్కడ dx అంటే 2 బై టీ స్క్వేర్ ప్లస్ 1 dt. అట్లా అన్నీ అక్కడ దేనికదే మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. తర్వాత ఇంటగ్రల్ 1 బై ఇక్కడ 4 ఇంటూ 1 ఎంత అవుతుంది చూడు మనకు, 4 మైనస్ 4t స్క్వేర్ ప్లస్ 6t బై ఎల్సిఎం టీ స్క్వేర్ ప్లస్ 1 పైన కూడా నీకు 2 బై టీ స్క్వేర్ ప్లస్ 1 dt కదా. ఈ టీ స్క్వేర్ ప్లస్ 1 టీ స్క్వేర్ ప్లస్ 1 ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా మనం చేయవలసిన పని ఏమిటంటే ఇక్కడ టీ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ -4 ఉందా, ఆ -4 ఇట్లా కామన్ తీసుకో. ఎప్పుడైతే నువ్వు -4 కామన్ తీస్తావో నీకు ఇక్కడ టీ స్క్వేర్ వచ్చేస్తుంది మైనస్ 6/4. ఓకే, -6/4 అంటున్నామా, 2 3 2 2 అంటే అప్పుడు 3t/2 3t/2 ఉంటుంది. ఎస్, ఆల్రెడీ -4ను మనం కామన్ తీసాం కాబట్టి -1 ఇంటూ dt. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒకసారి గమనిస్తే -1/2 ఇంటగ్రల్ 1 బై, చూడు ఇక్కడ గమనిస్తే చూడు ఇక్కడ ఏ స్క్వయర్ మైనస్ 2a. బి అంటే ఏం రాసుకుంటాం మనం ఇక్కడ చూడు, ఒక 2 లేదు, పైన 2 లేదు కాబట్టి ఒక 2ను మనం కింద రాసుకుంటే నీకు అప్పుడు 3/4 అని వచ్చేస్తుంది. కాబట్టి ఏ స్క్వయర్ మైనస్ 2ab వెంటనే ప్లస్ బి స్క్వయర్. ఎప్పుడైతే నువ్వు ప్లస్ బి స్క్వేర్ రాసుకుంటావో మైనస్ బి స్క్వేర్ కూడా వెంటనే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనమ్మా. పక్కన మళ్ళీ మనకి ఎంత వచ్చింది చూడు, మనకు -1 ఇంటూ dt. సో -1/2 ఇంటూ ఇంటగ్రల్ 1 బై, ఇదంతా కలిపి మనం ఏం రాసుకుందాము, t - 3/4 హోల్ స్క్వేర్గా రాసుకుందాం. చూడు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మైనస్ దీని వాల్యూ ఎంత అవుతుందో చూడు మనకు, -9/16 పక్కన మైనస్ కాబట్టి -25/4. దీన్ని ఎలా రాసుకుందామంటే ఇప్పుడు 5/2 హోల్ స్క్వేర్ dtగా రాసుకోవచ్చు. సో ఇది ఇంకా ఆల్రెడీ మీకు ఫార్ములా ఇప్పుడే మాట్లాడుకున్నాము. 1/x² మైనస్ a² dx ఇస్ ఈక్వల్ టు 1/2a లాగ్ ఆఫ్ మాడులస్ ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ a. లాగ్ ఆఫ్ మాడులస్ ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ a, దానికి ఇది అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఒకసారి మనము గమనిస్తే -1/2 ఇక్కడ 1/2
2a. ఇక్కడ ఏ అంటే ఎంత అవుతుందో చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. 5/2 2a log of మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే t మైనస్ 3/4 మైనస్ ఏ అంటే ఎంత 5/2 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఏ అంటే t మైనస్ 3/4 ఎక్స్ అంటే పక్కన ప్లస్ ఏ అంటే 5/2. సో ఒకసారి మీరు గమనిస్తే ఈ 2కు ఈ 2కు క్యాన్సిల్ అయిపోతుంది కదా. 5/4 ఇక్కడ ఏదో కొద్దిగా మిస్టేక్ అయింది. 9/16 కదా ఇక్కడ 5/4, సారీ 5/4. ఇక్కడ 5/4 హోల్ స్క్వేర్, ఇక్కడ 25/16 కదా. కొద్దిగా జాగ్రత్త క్యాలిక్యులేషన్స్, ఒకసారి మనం కూడా పొరపాటు అవుతూ ఉంటాయి. ఇక్కడ 5/4 హోల్ స్క్వేర్ కాబట్టి జాగ్రత్త. ఓకేనా? రైట్. అప్పుడు ఎంత అవుతుంది చూడండి. ఇప్పుడు మనకు ఏ అంటే మనకు 4 కాబట్టి ఈ 4కి ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4, ఇక్కడ /4. సో ఇంకా మనకు మిగిలేది ఏముందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. -1/5 లాగ్ ఆఫ్. సో కాస్త ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందో చూడండి, మనకు 4 అవుతుంది. 4t - 8. ఇక్కడ కూడా చూడండి మనకు ఎల్సిఎం ఎంత అవుతుంది, మనకు 4 అవుతుంది కాబట్టి ఇక్కడ 4t. ఇక్కడ +3కి -2 కాబట్టి నీకు ఎంత అవుతుందంటే +2. గమనించినారా కాస్త జాగ్రత్తగా. సో అగైన్ -1/5 లాగ్ ఆఫ్. పైన 2ను కామన్ తీసుకుంటాము, కింద కూడా 2ను కామన్ తీసేస్తే నీకు 2t - 4/2t + 1. ఇక్కడ పైన 2ను కామన్ తీస్తాం, కింద కూడా 2ను కామన్ తీసేస్తాం అనమాట. అప్పుడు 2కు 2కు కూడా మనకు క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు ఇక్కడతో మనం ఇది చేసుకోవచ్చు, లేదా మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. 1/5 లాగ్ ఆఫ్ ఈ ఇక్కడ లాగరిథం యొక్క కోఎఫిషియంట్ నెగిటివ్ అనేది పాజిటివ్ లేక రాసుకోవాలనుకోండి. జస్ట్ డినామినేటర్ న్యూమరేటర్గా మార్చేసుకుందాం కదా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది ప్లస్ అయిపోతుంది, పక్కన ప్లస్. రీసబ్స్టిట్యూషన్ ఇంకా అయిపోయింది ఇక్కడతో ఆన్సర్. సో మనకు 1/5 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ 2 ఇంటూ టీ అంటే ఏమిటమ్మా tan x/2 పక్కన +1 డివైడెడ్ బై. ఇక్కడ మళ్ళీ నేను 2 కూడా ఇట్లా కామన్ తీసుకుంటా. ఇట్లా ఎప్పుడైతే నేను ఇక్కడ 2ను కామన్ తీసుకుంటున్నానో నాకు t - 2 వస్తుంది. అప్పుడు t అంటే ఏమిటి tan x/2 పక్కన -2 పక్కన ప్లస్. సో ఇది ఫైనల్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఒక ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తాను, చేసుకోండి. ఎవాల్యుయేట్ ఇంటగ్రల్ 1/3 cos x + 4 sin x పక్కన +6. యాజ్ ఇట్ ఈస్ కదా చూడండి. ఇప్పుడు లెట్ tan x/2 మనం ఏమనుకుంటామమ్మా టీ అనుకుంటాము. అప్పుడు ఇంటగ్రల్ ఇక్కడ హింట్ ఇస్తున్నా మీకు, అంతే హింట్ ఇస్తున్నాను. హింట్ జస్ట్ ఫర్ ఓన్లీ హింట్. 3 cos x అంటే 1 - t² / 1 + t². అప్పుడు 4 ఇంటూ 2t / 1 + t² +16 పైన వాట్ ఈస్ dx t/t² + 1 dt అట్లా. సో ఎల్సిఎం ఎంత అవుతుంది మనకు, కింద t² + 1 ఎల్సిఎం కాబట్టి. సో అప్పుడు 1/3 - 3t² + 8t + 16 + 16t². కింద 1 ఉంటుంది కదా. 2/t² + 1 dt. t² + 1 t² + 1 క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా. సో అప్పుడు ఇంటగ్రల్ 1/16t² నుంచి 3t² మనం సబ్ట్రాక్షన్ చేస్తే నీకు ఎంత వచ్చిందో చూడు. ఇక్కడ
ఓకేనా. 16 టీ స్క్వేర్లో నుంచి 3t స్క్వేర్ని సబ్ట్రాక్షన్ చేస్తే 13t స్క్వేర్ అట్లా. తర్వాత ఇక్కడ మళ్ళీ 8 ప్లస్ 8t 8t ప్లస్ 3 ప్లస్ 16 ఎంత అవుతుంది చూడండి మనకు, ప్లస్ 19 16 ప్లస్ 16. ఓకే, 3 cos x ప్లస్ 4 sin x ప్లస్ 16 ఇట్లా చేసేసుకోండి. అప్పుడు ఇది కామన్ తీసేసుకో, నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇంకొక హోంవర్క్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఇది కూడా నీకు హోంవర్క్ ప్రాబ్లం సేమ్. ఇంటగ్రల్ 3 cos x ప్లస్ 4 sin x 3 cos x ప్లస్ 4 sin x ప్లస్ 6 dt. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమే. ఓకేనా. సో ఇంటగ్రల్ వచ్చిన మనకి ఇక్కడ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అంటాం. ఇక్కడ హింట్ 3 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ 4 ఇంటూ 2t/1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 6 dx దగ్గర 2/t స్క్వేర్ ప్లస్ 1 dt. సో 1/LCM కంప్లీట్గా టీ స్క్వేర్ ప్లస్ 1, అప్పుడు 3 మైనస్ 3t స్క్వేర్ ప్లస్ 8t. ఇక్కడ 6 ఇక్కడ కింద 1 ఉంటుంది కాబట్టి LCM టీ స్క్వేర్ ప్లస్ 1 కాబట్టి 6 ప్లస్ ఇది, అప్పుడు 2/t స్క్వేర్ ప్లస్ 1 dt. టీ స్క్వేర్ ప్లస్ 1 టీ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇంటగ్రల్ 1 ఇక్కడ మీరు గమనించుకోండి, ఇక్కడ టీ స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 2t స్క్వేర్ ముందు రాసుకోండి ప్లస్ 8t ప్లస్ 9 చూడండి, ఇక్కడ 6 ప్లస్ 3 9 పైన 2 ఇంటూ dt. ఇక్కడ 6t స్క్వేర్ కదా, 6t స్క్వేర్ అంటే ఐ థింక్ ఇక్కడ ప్లస్ అన్నారా, ప్లస్ ప్లస్ రే స్పీడ్ క్యాల్కులేషన్లో సర్వం లాగిచ్చేసి ఇక్కడ 6 ప్లస్ 6t స్క్వేర్ కదా, అప్పుడు ఇంటగ్రల్ 1 ఇక్కడ 6t స్క్వేర్ ఒక 3 ఎంత అవుతుంది నీకు, ఇక్కడ 3t స్క్వేర్ అని వచ్చేస్తుంది ప్లస్ 8t ప్లస్ 9 పైన 2 ఉంటుంది ఇంటూ dt. ఓకేనా. సో 3ని ఎట్లా కామన్ తీసేసేయండి, టీ స్క్వేర్ ప్లస్ 8/3t ప్లస్ 3 ఇంటూ dt. సో అప్పుడు 2/3 ఇంటగ్రల్ 1 చూడమ్మా ఏ స్క్వేర్ ప్లస్ 2ab కదా, 2ab ఇంకా మనం 4/3 రాసుకుందామా, 2ab. అప్పుడు వెంటనే b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ పక్కన ప్లస్ 3 బ్యాలెన్స్ మీరు స్టార్ట్ చేసుకోవాలంతా. ఇదంతా కలిపి ఏం రాసుకుంటారు చూడండి, ఇక్కడ t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ అని రాసుకుంటావు ఇది. ఓకేనా. సో నీకు ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందంటే నాన్న 2/√11 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 3 tan ఆఫ్ x/2 ప్లస్ 4/√11 పక్కన ప్లస్ ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా. రైట్, ఇక్కడతో ఇది మోడల్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. టుమారో నెక్స్ట్ క్లాస్కు ఇది చాలా ఇంపార్టెంట్. మోడల్ 4 చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ మోడల్ 4 అంటే a cos x ప్లస్ b sin x డివైడెడ్ బై
సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ డిఎక్స్ ఈ మోడల్ అనమాట. ఇలా వచ్చినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంది అనేటువంటిది రేపు క్లాసులో మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకేనా? కాస్త ఫాస్ట్ ట్రాక్లోనే చేయండి, కాస్త క్యాలిక్యులేషన్స్ జాగ్రత్త. స్పీడప్ చాలా స్పీడ్ అయినామనుకోండి ఏదైనా కొద్దిగా మిస్టేక్ అయ్యే అవకాశాలు, అంటే స్పీడ్ కావాలా కొద్దిగా జాగ్రత్తగా ఒకసారి కింద స్టెప్ రాసినప్పుడు ఒకసారి పైన గమనిస్తే అప్పుడు కింద ఏమైనా మిస్టేక్ చేసింటే తెలిసిపోతుంది. ఓకేనా? రేపు ఈ మోడల్ 4 గురించి రేపు క్లాసులో డిస్కస్ చేద్దాం పిల్లలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మర్చిపోద్దండి ప్లీజ్.